బాక్సాఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో రూపొందిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకున్నప్పటికీ కూడా మొదటి ఆటకే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా తేరుకోలేకపోయింది. కానీ సినిమా మీద ఉన్న ఎంతో కొంత హైప్ అలాగే రామ్ చరణ్ శంకర్ల క్రేజీ కాంబినేషన్ ఇంపాక్ట్ వల్ల ఎలాగోలా టోటల్ రన్ లో 200 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకున్న ఈ సినిమా రన్ ను పూర్తి చేసుకుని రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ లో సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు డిజిటల్ లో సినిమా చూసిన ఆడియన్స్ నుండి సినిమాకు ఎలాంటి టాక్ సొంతం అవుతుంది అన్నది ఆసక్తిగా మారగా ఓటీటీ వర్షన్ థియేటర్స్ వర్షన్ కన్నా కొంచెం బెటర్ గా ఉందని అందరూ అంటున్నారు. థియేటర్ వర్షన్ లో కొన్ని చిన్న చిన్న కట్స్ తో డిజిటల్ వర్షన్ ను రిలీజ్ చేయగా రామ్ చరణ్ అప్పన్న రోల్ కి యునానిమస్ రెస్పాన్స్ అయితే ఇక్కడ సొంతమవుతూ ఉంది. సెకండ్ హాఫ్ లో వచ్చే మంచి సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. కానీ లవ్ స్టోరీ అంతగా ఎఫెక్టివ్ గా లేకపోవడం, స్టోరీ ఓవరాల్ గా పాయింట్ చాలా నార్మల్ గా ఉండటం లాంటివి దెబ్బ కొట్టినప్పటికీ ఒక డీసెంట్ పొలిటికల్ టచ్ ఉన్న కమర్షియల్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే గేమ్ చేంజర్ మూవీ కలిగించిందని ఆడియన్స్ చెబుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. కానీ మరి ఎపిక్ డిజాస్టర్ అవ్వాల్సిన కంటెంట్ అయితే సినిమాలో లేదని, చాలా బెటర్ కంటెంటే సినిమాలో ఉన్నప్పటికీ ఈ రేంజ్ లో డిజాస్టర్ రిజల్ట్ ను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదని అంటున్నారు ఓటీటీలో చూసిన ఆడియన్స్. ఓవరాల్ గా సినిమాకు థియేటర్స్ లో కన్నా కూడా డిజిటల్ లో ఆడియన్స్ నుండి బెటర్ రెస్పాన్స్ అయితే సొంతమైందని చెప్పాలి. ఇక ఓవరాల్ గా డిజిటల్ లో సినిమాకు ఎలాంటి వ్యూవర్షిప్ సొంతమవుతుందో చూడాలి లాంగ్ రన్ లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.